వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. చాలామంది స్టూడెంట్స్ అంటే నా దగ్గర స్కిల్ ఉంది, లేదా నా దగ్గర టాలెంట్ ఉంది, లేదా నాకు ప్యాషన్ ఉంది, గవర్నమెంట్ జాబ్ క్రియేట్ చేసుకోవాలి, అంటే గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అనుకునేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ నా దగ్గర డబ్బు లేదు. 1 ఇయర్లో నేను జాబ్ క్రాక్ చేయగలుగుతాను అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీడియో మొత్తం పూర్తిగా చూడండి. అలాంటప్పుడు ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఈరోజు మనతో పాటు శ్రీధర్ సిసి నుంచి సుధీర్ సార్ ఉన్నారు. వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మీరు చాలామంది స్టూడెంట్స్ని చూశారు, అండ్ కొంతమంది చాలా పూర్ స్టూడెంట్స్ కూడా శ్రీధర్ సిసికి వచ్చి 100% జాబ్, గవర్నమెంట్ జాబు 6 months నుంచి 1 yearలో క్రాక్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడున్న జనరేషన్లో కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు కూడా ఒక ప్రాపర్ నాలెడ్జ్ అనేది లేదు, డబ్బు లేదు, చదువు ఉంది నా దగ్గర, 1 yearలో నేను జాబ్ క్రాక్ చేయగలుగుతాను, ఒక రైట్ గైడెన్స్ ఉంటాయని చెప్పేసి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి? నాగరాజ్ గారు, మీకు ఆన్సర్ చేసే ముందు ఒక 1 minute టైము ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లైఫ్ సైకిల్ అండి ఇది మీకు నాకు అందరికీ ఉండేదే. 20 సంవత్సరాల వయసు నుంచి 25 సంవత్సరాలు యంగ్ బడ్డీస్గా ఉంటాం. ఆ టైంలో మనకి ఫుల్ ఎనర్జీ ఉంటుంది, టైం ఉంటుంది, కానీ డబ్బు ఉండదు. 30sలోకి వచ్చాము, ఎనర్జీ ఉంది, ఉద్యోగం వస్తుంది, అప్పటికి డబ్బు ఉంది, కానీ టైం ఉండదు. 50sలోకి వచ్చాము, టైం ఉంటుంది, డబ్బు ఉంటుంది, కానీ ఎనర్జీ ఉండదు. ఇది లైఫ్ సైకిల్ అండి. ప్రతి మనిషికి అన్నీ ఉంటాయి అనేది కరెక్ట్ కాదు. ప్రతి మనిషికి కొన్ని లోపాలు ఉంటాయి. ఇప్పుడు మీరు అడిగినటువంటి క్వశ్చన్కి ఎగ్జాక్ట్ ఆన్సర్ డబ్బు లేదు అని అన్నారు. మీ దగ్గర ఏముంది? ఆన్సర్ కూడా వాళ్ళ దగ్గర మీరు అడిగిన క్వశ్చన్లోనే ఉంది. మీ దగ్గర టాలెంట్ ఉంది అని అన్నారు. సో ఇప్పుడు మీకున్నటువంటి ఒక ప్లస్, ఒక మైనస్. టాలెంట్ ఉంది, ఎఫిషియన్సీ ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, బట్ డబ్బు లేదు అని అంటున్నారు. ఇప్పుడు ఉన్న టైంని మేనేజ్ చేసి మీరు ముందుకు పోతే గనక, కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే మీ టైంని బ్యూటిఫుల్ రిజల్ట్ చూడొచ్చు. సో ప్రిపరేషన్కి ఎక్కువ టైం పెట్టాలి. గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అని అనుకుంటే కొంత టైం అనేది టెంపరీగా ఏదన్నా ఉద్యోగం చేసుకుంటూ, పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మన సస్టైనబిలిటీ కోసం ఆ అమౌంట్ని సంపాదించుకోవడానికి కొంత టైం స్పెండ్ చేయాలి. ఎక్కువ టైము ఈక్వల్ టైం అని కూడా నేను అనట్లేదు. మనకి డే చాలా పెద్దది, బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడున్నటువంటి యంగ్ జనరేషన్ వీళ్ళు పడుకోవటమే డేట్ దాటిన తర్వాత పడుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూడనివ్వండి, ఫోన్లు మాట్లాడనివ్వండి, ఏదైనా కానీ డేట్ దాటిన తర్వాత పడుకుంటున్నారు. తెల్లవారుజామున 9 గంటలకో 10 గంటలకో లెగుస్తున్నారు. యాక్చువల్గా తెల్లవారుజామున అంటే 5 గంటలకు లేవాలి. అవును, 5 గంటలకు లేవమని నేను ఎక్స్పెక్ట్ చేయను, కానీ 6 లేదా 6:30 గంటలకి మీ పని స్టార్ట్ చేయటం మొదలు పెట్టాలి. ఎస్పెషల్లీ యంగ్ జనరేషన్ 6:30కి వాళ్ళ వర్క్ స్టార్ట్ చేయటం మొదలు పెడితే 1 year తర్వాత వాళ్ళు బ్యూటిఫుల్ రిజల్ట్స్ చూస్తారు. దీనిలో నేనేమి జ్యోతిష్యుని కాదు. రీజన్ ఏంటి అని అంటే, మీరు డేని ఎర్లీగా స్టార్ట్ చేస్తే మీకు చాలా ఎక్కువ డే వస్తుంది, మీరు ఎక్కువ పనులు చేయొచ్చు, ఆబ్వియస్గా మంచి రిజల్ట్ వస్తుంది. సో ఫస్ట్ డేని తొందరగా స్టార్ట్ చేయటం మొదలు పెట్టాలి. 80% ఆఫ్ ద టైం, బాగా గుర్తుపెట్టుకోండి, 80% ఆఫ్ ద టైం మీ గోల్ మీద పెట్టుకోవాలి. 20% ఆఫ్ ద టైం మీ లివింగ్ కోసం పెట్టాలి. మనం బతకటం కోసం మనకి భోజనానికి, మనం ఉండటానికి ప్లేస్ కావాలి. కాబట్టి పార్ట్ టైం జాబ్ చేసుకొని నేను సజెస్ట్ చేస్తాను 20% టైం మాత్రమే దీనికి ఖర్చు పెట్టాలి. ఎలా సార్, అంటే మీరు పార్ట్ టైమే అన్నారు, ఇప్పుడు దీని మీద టైం స్పెండ్ చేయాలి అని అంటే ఏ పార్ట్ టైం వాటి మీద పెడితే నేను ఇటువైపు జాబ్ క్రాక్ చేయడానికి 100% ఆ టైం ఇటువైపు కూడా ఇవ్వగలుగుతాను, అంటే ఏమి ఇస్తే బాగుంటుంది? సో పార్ట్ టైం జాబ్స్కి వచ్చేసేటప్పటికి మనకి ప్రిపరేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి జాబ్స్ని ఐడెంటిఫై చేసుకోవాలండి. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తున్నాను. మనకి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు అని అన్నప్పుడు మీరు హైదరాబాద్లో లేదా ఎనీ మెట్రోపాలిటన్ సిటీ ఫర్ దట్ మ్యాటర్, అది విజయవాడ అవ్వచ్చు, హైదరాబాద్ అవ్వచ్చు, విశాఖపట్నం అవ్వచ్చు, కరీంనగర్ అవ్వచ్చు, మెట్రోపాలిటన్ సిటీస్, వరంగల్ కానివ్వండి. 7th నుంచి 10th వరకు లేదా ఇంటర్మీడియట్ పిల్లలకి మ్యాథ్స్ ట్యూషన్లు కావాలి, హోమ్ ట్యూషన్లు కావాలి అనేవి ఉంటాయి. సైన్స్ సబ్జెక్ట్స్ మీద హోమ్ ట్యూషన్స్ కావాలి అని ఉంటాయి. డేలో ఒక్క 2 hours, అది కూడా వారంలో 7 రోజులు ఖర్చు పెట్టక్కర్లేదండి. వారంలో 4 నుంచి 5 రోజులు స్పెండ్ చేస్తే చాలు హోమ్ ట్యూషన్స్. అట్లా నేను హోమ్ ట్యూషన్స్ మీద ఎక్కువ డబ్బులు సంపాదించమనట్లేదు. మీరు నెల బతకటం కోసం మీరు కొత్తగా అప్లై చేయాల్సిన అప్లికేషన్ కాస్ట్ కోసం నెల 5,000 రూపాయల నుంచి 6,000 రూపాయలు వస్తే చాలు, అంతవరకే.
6,000 వస్తే ఇంకా చాలు అని అనుకోవాలి. 10,000 కోసం మళ్ళీ 15,000 కోసం డబ్బు వెంట పడకూడదు. మన డేలో 20% ఆఫ్ ద టైము ఈ పార్ట్ టైం జాబ్ కోసం. లేదా కంటెంట్ ఇప్పుడు మనం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి నేను మా శ్రీధర్ సిసిలోనే ఎగ్జాంపుల్ చెప్తానండి. మాకు క్లాస్ జరిగే టైంలో కొంత మ్యాన్ పవర్ సపోర్ట్ కావాలి. సో మేము వాటిని కోఆర్డినేటర్స్ అని అంటాం. సో హెల్పింగ్ హ్యాండ్స్ టైప్ మాకు. సో వాళ్ళకి డే అంతా కూడా మాకు అవసరం లేదు. క్లాస్కి వెళ్ళేటప్పుడు వెరిఫై చేసుకోవాలి, ఐడి కార్డ్స్, తర్వాత ఈ హ్యాండ్ అవుట్స్ ఇవన్నీ చూసుకోవాలి. చాలా తక్కువ టైం స్పెండ్ చేయాల్సిన జాబ్ కోఆర్డినేటర్స్. వాటిని మేము బయట వాళ్ళకి ఎవరికో ఇచ్చే కంటే ఈ ఫినాన్షియల్ ప్రాబ్లం ఉండి ఆల్రెడీ కోర్స్ కంప్లీట్ చేసి నా హాస్టల్ ఫీజు కూడా డబ్బులు లేవు, నేను ఇంటికి వెళ్ళిపోవాలి అని అనుకునే మైండ్ సెట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకు మాత్రమే ఈ కోఆర్డినేటర్ జాబ్స్ ఇస్తాం. సేమ్ అదే అమౌంట్ నేను పెట్టుకుంటే నాకు ఫుల్ టైమర్స్ వస్తారు, కానీ బట్ ఐ వాంట్ టు ఎంకరేజ్ దీస్ పీపుల్, ఐ వాంట్ టు సపోర్ట్ దెమ్. ఇది ట్రూ. ఇలా శ్రీధర్ సిసిలో జాబ్ క్రాక్ చేసిన స్టూడెంట్ అరవింద్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. అది మేమిద్దరం బ్యాంక్ కోచింగ్ తీసుకునేటప్పుడు శ్రీధర్ సిసిలోనే ఇదైతే నేను ఓపెన్ చేసి చెప్పాలి సార్. అదే మీరు చెప్పేటప్పుడు నాకు అరవింద్ గుర్తొచ్చాడు. అరవింద్ ఆ అబ్బాయి దగ్గర టాలెంట్ ఉంది కానీ డబ్బు లేదు. శ్రీధర్ సిసిలోనే అబ్బాయి అటెండర్గా జాయిన్ అవ్వటం జరిగింది. అంటే మా ఐడి కార్డ్స్ చెక్ చేయడం అంతే. ఆ అబ్బాయి ఐడి కార్డ్స్ చెక్ చేసుకుంటూ క్లాసెస్ వినుకుంటూ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయడం జరిగింది. సో తర్వాత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటివి స్లైడ్స్ ప్రిపేర్ చేసుకోవాలి మేము. సో కంటెంట్ విల్ బీ గివెన్ బై ఎక్స్పర్ట్. కంటెంట్ మాదే, కానీ మాకు బ్యాక్ ఎండ్ సపోర్ట్లో ఏంటి పీపీటీస్ తయారు చేసేవాళ్ళు. సో దీనికి కూడా మాకు డే అంతా అక్కర్లేదు, ఒక 2 hours టైం. సో ప్రిపరేషన్కి ఉపయోగపడేటటువంటి జాబ్స్ ఇవన్నీ, ఇటువంటివి తీసుకోవచ్చు. ఇవే కాదండి, మీరు ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, నేను ఇంకా ఎగ్జాంపుల్స్ మా దగ్గర ఉన్నాయండి. లాస్ట్ 2 yearsలో మేము చూసినవి, వాటికి సంబంధించి యూట్యూబ్లో కూడా ఫీడ్బ్యాక్స్ ఉన్నాయి. ఒక స్టూడెంట్ ఎవ్రీ డే ఈవినింగ్ తర్వాత అంటే 6 o'clock తర్వాత ర్యాపిడో చేసి ఆ వచ్చిన డబ్బులతోటి చదువుకొని ఉద్యోగం తెచ్చుకున్నాడు. నెక్స్ట్ ఇంకొక స్టూడెంట్ మార్నింగ్ అవర్స్లోను తర్వాత లేట్ ఈవినింగ్స్లోను జొమాటో డెలివరీ బాయ్గా చేసి జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళంతా ఏంటి అని అంటే ఫుల్ టైం డేలో మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఆఫీస్లోను ప్రిపరేషన్లోను ల్యాబ్లో ఉంటారు, లేదంటే ఎగ్జామ్ రాసుకుంటారు, ఎక్స్ప్లెనేషన్కి వెళ్తారు, లేదా లైబ్రరీలోకి చదువుకుంటారు. డేకి ముందు కానీ లేదా ఈవినింగ్ 6 తర్వాత కానీ ఏదన్నా ఒక పార్ట్ టైం జాబ్ 2 to 3 hours స్పెండ్ చేసేసుకొని టెంపరీగా డబ్బులు తెచ్చుకుంటారు. సో మనసు ఉంటే మార్గాలు చాలా ఉన్నాయి నాగరాజు గారు. ఈ రెండోది మీకు ఇంకొకటి, బోత్ తెలుగు స్టేట్స్లో, అది ఆంధ్రప్రదేశ్ కానివ్వండి తెలంగాణ కానివ్వండి, 5 రూపాయల భోజనాలు కూడా దొరుకుతున్నాయి. అంటే నేను ఒక వే చెప్తున్నాను, మైండ్ సెట్ చెప్తున్నాను. అవునవును, ట్రూ ట్రూ అండి. సో మన దగ్గర ఉన్న తక్కువ అమౌంట్ తోటైనా సరే మనము సస్టైన్ చేసుకునేటటువంటి స్కిల్స్ మన దగ్గర ఉంటాయి. కాకపోతే అవసరానికి వాటిని బయటికి తీయాలి అని అంటున్నా. బట్ నేను చెప్పేది ఏంటి అని అంటే, మీ దగ్గర స్కిల్ ఉంది అని అనుకున్నప్పుడు 80% ఫోకస్ దీని మీదే పెట్టండి, 20% జస్ట్ సస్టైనబిలిటీ కోసం రెవెన్యూ మోడల్లో పెట్టండి. నెక్స్ట్ మీ ప్రిపరేషన్ బాగా ఉండాలి అని అనుకున్నప్పుడు చాలామంది చేస్తున్నటువంటి బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అని అంటే, యూట్యూబ్లోకి వెళ్ళి వీడియోస్ చూడటము, లేదంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో వీడియోస్ మల్టిపుల్ సోర్సెస్ నుంచి తీసేసుకోవటం జరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎప్పుడు కూడా ఒక స్ట్రక్చర్డ్ వేలో చదవాలి, కంటిన్యూటీ ఉంటుంది. బేసిక్ ఒక టాపిక్ ఉంటుంది, అది అయిన తర్వాత రెండో టాపిక్, ఆ తర్వాత అట్లా మొత్తం అన్ని కంప్లీట్ చేసుకొని సిలబస్ని మళ్ళీ అనలైజ్ కూడా చేసుకోవాలి, వాటిని రివిజన్ చేసుకుంటూ అనలైజ్ చేయాలి. యూట్యూబ్లో మొత్తం కంటెంట్ ఉంది. ఫర్ దట్ మ్యాటర్ నేను చెప్పేటటువంటి ప్రతి టాపిక్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించింది మొత్తం శ్రీధర్ సిసిఈ యూట్యూబ్లో ఉంది. కానీ ఏది ఎక్కడుందో నాకే తెలియదు, అంత అన్ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఛానల్ ఒక్కటే శ్రీధర్ సిసి ఛానల్లో నా వీడియోలు అన్నీ ఉన్నాయి, బట్ ఏది ఆర్డర్ ఏది ఎక్కడుంది అనేది వెతుక్కోవడానికి నాకే తెలియదు. అలాంటిది ప్రిపరేషన్ స్టార్ట్ చేసినటువంటి స్టూడెంట్కి, సబ్జెక్ట్ ఏంటో తెలియనటువంటి స్టూడెంట్స్కి, ఎగ్జామ్లో ఎట్లాంటి క్వశ్చన్ అడుగుతారో తెలియనటువంటి స్టూడెంట్కి ఈ సోర్సెస్ ఎక్కడి నుంచి వీడియో కంటెంట్ తీసుకోవాలనేది ఎలా తెలుస్తుంది? సో ఒక అన్ఆర్గనైజ్డ్ సెక్టర్గా ఉన్నటువంటి దాని నుంచి కంటెంట్ తీసుకోకుండా ఒక ఆర్గనైజ్డ్లో వేలో వెళ్ళాలి. ఆర్గనైజ్డ్ వేలో వెళ్ళటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్
10 ఏళ్ల క్రితం వచ్చినటువంటి ఎగ్జామ్లో క్వశ్చన్స్ వేరేలాగా ఉన్నాయి, 5 సంవత్సరాల క్రితం క్వశ్చన్ వేరేగా ఉంది, ఫర్ దట్ మ్యాటర్ 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి పేపర్ ఒకలా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. ప్రతి సంవత్సరం పేపర్ మారిపోతూ ఉంటుంది, డైనమిక్గా ఉంటుంది. సో ఇప్పుడు ఒక స్టూడెంట్, ఒక ఆస్పిరెంట్, వాళ్ళకి తెలిసిన వాళ్ళు వాళ్ళ అన్ననో బ్రదరో లేకపోతే రిలేటివ్ ఒక 3 సంవత్సరాల క్రితము 4 సంవత్సరాల క్రితము ఉద్యోగం తెచ్చుకున్నటువంటి వాళ్ళని మెంటర్గా పెట్టుకుంటారు. వాళ్ళు చదువుకున్నప్పుడు వాళ్ళు అప్డేటెడ్గా ఉన్నారు, వాళ్ళకి ఉద్యోగం వచ్చింది, ఇప్పుడు జాబ్ చేస్తున్నారు. వాళ్ళు 3 years బ్యాక్ ఉన్నారు. వాళ్ళని అడిగితే మీకు వాళ్ళు మెంటర్షిప్ ఇస్తారు డెఫినెట్గా. వాళ్ళు చదువుకున్నప్పుడు ఎలా చదువుకున్నారో అది మెంటర్షిప్ ఇస్తారు. బట్ ఈ మధ్య గ్యాప్లో లాస్ట్ 2 to 3 yearsలో వచ్చిన అప్డేట్స్ వాళ్ళకి తెలియదు. సో మీకు గైడ్ చేయాలి, మీకు మెంటర్షిప్ ఇవ్వాలి అని అంటే మెంటర్షిప్ ఇచ్చేటటువంటి పర్సన్కి కూడా ఒక అర్హత ఉండాలి. మీరు ఆ అర్హతని 3 years బ్యాక్ ఉద్యోగం వచ్చింది కదా అని అనుకుంటే కరెక్ట్ కాదు. వాళ్ళు అప్డేట్ అయింది 3 years బ్యాక్ వరకు, ఆ తర్వాత లేటెస్ట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి. సో ప్రాపర్ గైడెన్స్ తీసుకోవటం అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఇన్ఫర్మేషన్ ఎవరి దగ్గర అయితే తీసుకుంటున్నారో, మిమ్మల్ని ఎవరైతే గైడ్ చేస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే మెంటర్షిప్ చేస్తున్నారో ఆ పర్సన్కి పూర్తిగా తెలిసి ఉండాలి. మీరు వెళ్ళి మీ ఎక్కువ టైము అటువంటి వాళ్ళ దగ్గర కనుక మీరు టైం స్పెండ్ చేసి వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ గైడెన్స్ తీసుకొని ఒక ఆర్గనైజ్డ్ వేలో వెళ్తూ ఇప్పుడు వస్తున్నటువంటి డైనమిక్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ప్రిపేర్ అయితే కనుక డబ్బు తక్కువ ఉన్నా సరే తినటానికి, పడుకోవటానికి, అప్లికేషన్ కాస్ట్ అప్లై చేయటానికి ఈ 3 చూసుకొని 80% ఆఫ్ ద టైం ప్రిపరేషన్ మీద పెట్టుకుంటే కనుక ఉద్యోగం తెచ్చుకోవటం అనేది అస్సలు కష్టమైన విషయం ఏమీ కాదు. బోలెడని ఎగ్జాంపుల్స్ కూడా శ్రీధర్ సీసీలో మేము ఉన్నాయి, మా దగ్గర చూస్తూనే ఉంటాం మేము. నేను లైవ్ విట్నెస్ అటువంటి వాటికి. అట్లాంటివి చాలా ఉన్నాయి నిజంగానే. నేను ఇంటర్వ్యూస్ కూడా తీసుకున్నాను. బట్ గ్రేట్ సార్. ఎనీవే సార్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే చాలామందికి ఒక్కొక్క ప్యాషన్ ఒకటి ఉంటుంది, గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి, బట్ వేస్ తెలియదు అని. దాన్ని ఒక స్ట్రక్చర్డ్ వేలో తీసుకొచ్చి మీరు చెప్పడం జరిగింది. ఇన్ని వేస్ ఉన్నాయి, మీరు టైం స్పెండ్ చేస్తే చాలు. బట్ దేనికి మీరు టైం స్పెండ్ చేస్తున్నారనేది మాత్రం 100% మీ మీదే ఆధారపడి ఉంటుందని చెప్పారు. టూ మెనీ డైరెక్షన్స్లోకి వెళ్ళకూడదు. 1 మెంటర్ లేదా 1 బుక్ లేదా 1 ఆర్గనైజేషన్ లేదా 1 సోర్స్, ఇలా 1 అనేది మాత్రమే ఫోకస్ పెట్టుకోవాలి. టూ మెనీ పెట్టుకున్నాము అని అంటే మాత్రం అది వాళ్ళ ప్రిపరేషన్కి హెల్ప్ చేయటం కాదు కదా, చాలా నష్టం చేయటం అనేది జరుగుతుంది. స్పెషల్లీ కరెంట్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, ఇటువంటి సెక్షన్స్, ఇటువంటి టాపిక్స్వి టూ మెనీ కాంటాక్ట్స్ పెట్టుకొని, టూ మెనీ సోర్సెస్ పెట్టుకొని స్టూడెంట్స్ వాళ్ళ లైఫ్ని రిస్క్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఎగ్జాంపుల్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.